అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. జస్ట్ ఇమాజిన్, పచ్చని చెట్ల ఒడిలో పొద్దున్న నిద్ర లేవడం ఎంత బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ హాయిగా ఆరోగ్యంగా మన పనులు చేసుకోవడం ఎంత బాగుంటుంది. కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్ తో చక్కగా గడపడం ఎంత బాగుంటుంది. ఇవన్నీ మనకిస్తోంది జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్. అండ్ ఇవన్నీ ఉన్న ఒక వెంచర్ కు వచ్చాను నేను ప్రస్తుతం. మియాపూర్ బాచుపల్లి దగ్గర ఉండే జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్ 128 అపార్ట్మెంట్స్ మాత్రమే ఉండే ఒక లగ్జూరియస్ వెంచర్. లగ్జూరియస్ వెంచర్ అనగానే కొంచెం గుండె కొట్టుకుంటుంది కదా. ఇక్కడ ధరలు చెప్తే మాత్రం చాలా ఆశ్చర్యపోతారు మీరు. ₹1,00,00,000 చాలా అప్స్కేల్ ఫీచర్స్ ఉండే ఈ అపార్ట్మెంట్ లో ఇంకా ఏమేమి ఉన్నాయి తెలుసుకోబోతున్నాం. ఫాలో మీ. 128 అపార్ట్మెంట్స్ హ్యాండ్ ఓవర్ రాబోయే 2 సంవత్సరాల లోపు జరిగిపోతుంది. బికాస్ ఆల్రెడీ మనకి చాలా వరకు ఫౌండేషన్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కొనసాగుతుంది. జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్. ఇట్స్ అ న్యూ విజన్ ఫర్ లగ్జరీ లివింగ్. ఇంటి పట్టునే ఉండి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ నిర్మించుకోవాలంటే కమ్ టు జనప్రియ అప్స్కేల్ అండ్ ఫాలో మీ నౌ. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవడం అంటే మనం ఎక్కడ ఒక కప్పు ఉండి మనం 4 గోడలు ఉంటే ఇల్లు ఇదే చాలు అనిపించేది. ఇప్పుడు బయింగ్ అ హోమ్ ఇస్ అన్ ఆర్ట్ అండ్ వీఆర్ హియర్ విత్ జనప్రియ అప్స్కేల్. అఫోర్డబుల్ హౌసింగ్ లో ఒకప్పుడు మాటది. ఇప్పుడు వాళ్ళ ప్రెసెన్స్ అప్స్కేల్ మార్కెట్ లోకి అందరికీ అంటే వర్కింగ్ కపుల్స్ కి అందుబాటులో ఉండే విధంగా జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్ మియాపూర్ దగ్గర వస్తున్న ఈ వెంచర్ గురించి మాట్లాడబోతున్నాం. ఐ హావ్ విత్ మీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో అమెరికాకు వెళ్లి మరి స్పెషల్ గా అక్కడ చదువుకుని అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఎందుకు అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుందో దగ్గరగా ఉండి పరిశీలించిన క్రాంతికిరణ్ గారు ఈస్ ద ఎండి ఆఫ్ జనప్రియ అప్స్కేల్. హి ఇస్ హియర్ విత్ us టుడే. నేను ప్రస్తుతం రాబోయే ఒక బాల్కనీలో కూర్చుని ఉన్నాను విత్ అ ఫ్యాబులస్ వ్యూ. సార్ వెల్కమ్. నమస్కారం. నమస్తే అండి. జనప్రియ అప్స్కేల్ అనగానే అందరూ ఎగిరి గంతులేస్తారు. అరే మనకు అందుబాటులో ఉండే మన ఇల్లు అని. జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్ ఫీచర్స్ ఏంటి సార్? ఈ ఏరియా ఎందుకు ఎంచుకున్నారు? అప్స్కేల్ అనగానే వి స్టిల్ రీచబుల్ టు ద పీపుల్. రీచబుల్ కాదని కాదు, అందరి సాలరీస్ పెరిగినాయి, దాంతో పాటు మేము అప్స్కేల్ అయినాం. రైట్. ఈ ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీ అడిగితే, ఈ ప్రాజెక్ట్లో 50% ఆఫ్ ది అపార్ట్మెంట్స్కి ఫెంటాస్టిక్ ఫారెస్ట్ వ్యూ దొరుకుతుంది. మంచిగా ప్లాన్ చేయడం వల్ల, ఫారెస్ట్కి దగ్గరలో చాలా పెద్ద పెద్ద బాల్కనీస్ పెట్టడం వల్ల ఈ ప్రాజెక్ట్లో మీరు బాచుపల్లి సెంటర్లో ఉన్న మియాపూర్కి చాలా దగ్గరగా ఉన్న మీరు ఒక సాయంత్రం ఒక రిసార్ట్కి పోయే ఫీల్ ఇక్కడ క్రియేట్ అయింది. దానివల్ల ఈ ప్రాజెక్ట్ చూసినాక, చాలా చిన్న ప్రాజెక్ట్, ఇట్స్ వెరీ స్మాల్ ప్రాజెక్ట్, అరౌండ్ 128 అపార్ట్మెంట్స్. మాకున్న పోర్ట్ఫోలియోలో ఇది చిన్న ప్రాజెక్టే, కానీ ఈ ప్రాజెక్ట్ చూసిన వెంటనే ఇది అప్స్కేల్ చేయాలి. సో ఒక్కసారి అప్స్కేల్ ఏంటో ఇవాళ రోజుల్లో మనకి అందరూ కోరుకుంటుంది మెయిన్ క్లబ్ హౌస్, జిమ్ ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. ఈ అప్స్కేల్ దీనిలో స్పెషల్ గా మీరు ఏం ఫీచర్స్ పెట్టారు సార్? నోటీస్ చేస్తే ఇప్పుడు ఎందుకు జిమ్ ఇంపార్టెంట్ అయింది. ఇదివరకు జిమ్ అనగానే ఒక 2 ట్రెడ్మిల్స్ పెట్టి అట్లా ఇచ్చేసేటోళ్ళం. అది కాదు ఇప్పుడు జిమ్ అంటే అది చాలా ఎక్స్టెన్సివ్గా పబ్లిక్ యూజ్ చేయడం జరిగింది. హెల్త్ మీద చాలా కాన్షియస్నెస్ పెరిగింది. దాంతో ఎనీ ఎమ్యూనిటీస్ మేము ఇచ్చినప్పుడు దాని యూటిలిటీ చాలా హెవీగా ఉంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈరోజు ఎదురవుతున్న బిగ్గెస్ట్ సమస్య, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈజ్ AQI. AQI అనగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రాంతంలో AQI సమ్టైమ్స్ 350, 400 వెళ్ళిపోతుంది. హైదరాబాద్లో మరీ తక్కువగా ఏం లేం మనం, జస్ట్ మనం రియలైజ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ January 1st we recorded the largest AQI in last 5 years. How high was it, sir? It was 228. అండ్ నేను చెప్పట్లేదు, AQI.in అని వెబ్సైట్ ఉంది, అందులో పోయి మీరు చెక్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది. హై AQI ఉన్న ఇంట్లలోకి, సిటీస్లోకి, ఇంట్లోపల మీరు కిటికీ ఓపెన్ చేసుకున్న, విండోస్ తెరిచిన, యువర్ పొల్యూషన్ లెవెల్స్ ఇన్సైడ్ ద హౌస్ రైజ్ అవుతుంది. ఇది చాలా పెద్ద సమస్య. మనం మన పిల్లలకు ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. జనప్రియ అప్స్కేల్ ఈ పర్టిక్యులర్ ఇష్యూని సాల్వ్ చేస్తుంది. ఓకే, ఎలా సార్? చాలా మందికి సెంట్రల్ AC అనగానే అది ఖర్చు ఎందుకు పెట్టాలా, దానికి అవసరం ఏంది అని ఒక ఫీల్ క్రియేట్ అయింది. అవును, మార్కెట్లో వాల్ ఏసీస్ దొరుకుతాయి, అదైతే 10,000 కదా, 15,000 కదా అనేది ఒక ఫీల్ అందరికి ఉంది. యాక్చువల్గా కాస్ట్ పర్స్పెక్టివ్లో వాల్ ఏసీస్ తక్కువ ఉంటాయి, తీసేసుకుందాం మార్కెట్ తర్వాత అని పబ్లిక్ అనుకోవడంతో డెవలపర్స్ ఎవ్వరు కూడా సెంట్రల్ AC ఇవ్వడం ఇష్టపడట్లేదు. కరెక్ట్. అది నంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ₹1,00,00,000, ₹1,50,00,000 అపార్ట్మెంట్స్ ఏది పెట్టినా US లో తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు $600,000కి లెక్క. అవును, అమెరికాలో ఏ ఇంటికి పోయినా మీకు ఫ్రెష్ ఎయిర్ ఇండక్షన్తో పాటు
సెంట్రల్ ఏసీ డెవలపర్స్ ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటప్పుడు అదే ఖర్చు పెడుతున్న మన దేశంలో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అమెరికా కంటే చాలా హై ఉన్న మన దేశంలో డెవలపర్స్ ఎవరు కూడా తీసుకోవడం ఇష్టపడట్లేదు. ఎందుకంటే అదొక ట్రేడ్ ఆఫ్ అయిపోయింది. అవును. కానీ యాక్చువల్గా బయట మీరు కొన్న వాల్ ఏసీస్లో ఇంటర్నల్ సర్క్యులేషన్ సేమ్ ఎయిర్ లోపల సర్క్యులేట్ అవుద్ది, కానీ బయట ఎయిర్ ఇండ్యూస్ చేయలేదు. బయట ఎయిర్ ఇండ్యూస్ చేయాలంటే బయట పొల్యూషన్ ఎక్కువ ఉంది కదా, మరి ఆ ఎయిర్ లోపలికి వస్తే ఎట్లాగా? కరెక్ట్. కాబట్టి సెంట్రల్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇండక్షన్ మనం ఇక్కడ ఇస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఇండక్షన్ లో అవుతుంది ఏంటంటే దెర్ ఇస్ ఫిల్టర్ సిస్టమ్. ఫిల్టర్ సిస్టమ్స్ 2.53 మైక్రాన్ లాంటి పార్టికల్స్ కూడా ఆపుతాయి. 3 మైక్రాన్ అంటే ఒక గుండు సుద్ది కంటే చిన్నగా ఉంటుంది. ఆ పార్టికల్ ని కూడా ఆపిన ఫిల్టరేషన్ సిస్టమ్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. బేసికలీ 13 మైక్రాన్ వరకు వి స్టాప్. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. చాలా యునిక్ కాన్సెప్ట్ సార్. ఐ డోంట్ థింక్ ఐ హావ్ నాట్ హర్డ్ ఇంతవరకు ఇలాంటి ఒక సెంట్రల్ ఏసీ తోటి పొల్యూషన్ కంట్రోల్ చేసి ఇంటి వాతావరణాన్ని చాలా స్వచ్ఛమైన గాలి రాబోయే తరాలకు కూడా మంచి ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్న ఒక విజన్ నేను ఎక్కడా చూడలేదు. సో వాట్ మేడ్ యూ థింక్ అబౌట్ దిస్ సార్? దీనివల్లేనా అంటే మనం ఉండే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇది కదా రియల్ ఫీచర్ అనుకున్నారా? అంటే ఇది ఒక్క ప్రాజెక్ట్ చేయట్లేదండి. మోస్ట్ ఆఫ్ జనప్రియ అప్ స్కేల్స్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. బ్రిలియంట్ ఐడియా సార్. More importantly, we have to give healthy lifestyle. People, we have to give healthy lifestyle. And frankly, Janapriya wants to be in the forefront of giving healthy lifestyle to all the people. I want to emphasize a little more ఈ పాయింట్ మీద సార్. అసలు ఒక ఇల్లు కొనుక్కున్నాక ఆ ఏసీలు బిగించుకోవడం, దానికోసం డ్రిల్ చేసి పైపులు ఎక్కడి నుంచో తీయడం, ఈస్థెటిక్గా కూడా మన కళ్ళకి బాగుండదు. ఎంతో అందమైన ఇల్లు హాల్ ఉంటుంది, లివింగ్ రూమ్ డెకరేట్ చేశాక కళ్ళకి ఏదో ఒక దీనిలాగా ఐసోర్ లాగా ఒక ఏసీ ఇన్స్టలేషన్ ఉంటుంది. ఇంకా బయట చూస్తే ఆ ఫ్యూమ్స్ ఏవైతే వస్తాయో ఆ ఏసీ తాలూకు దానివల్ల, మోటార్ వల్ల, దట్ ఈస్ ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో. సో దిస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఇదంతా కలిపి మీరు ఇక్కడ జనప్రియ అప్ స్కేల్లో ఇస్తున్నారు. అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది అపార్ట్మెంట్ సార్ ఇక్కడ? This is from 1550 to 1850 square feet apartments. Only 3 BHKs, 128 apartments, only 10 floors. And all the 10 floors enjoy this view. All the 10 floors ki view వస్తుంది. Actually గా మనం ఇప్పుడు కూర్చుంది పార్కింగ్ ఏరియాలో. సో పార్కింగ్ ఏరియాలోనే ఇది వ్యూ ఉంది. పైకపోతే మీకు ఇంకా వ్యూ ఆబ్వియస్లీ బెటర్ అవుతుంది కాబట్టి yes you will enjoy this view. అండ్ ఇది ఇలాగే ఉండబోతుందా సార్? ఇది ఈ గ్రీనరీ మనకి ఎక్కడికి పోదని అన్నావు. ఇది కన్జర్వేషన్ జోన్ లో ఉంది. ఓకే, ఇట్స్ ఎ ఫారెస్ట్ ఏరియా. హౌ మెనీ ఏకర్స్ విల్ రిమైన్ లైక్ దిస్ ఐ కెనాట్ కమిట్, బట్ 99% ఇది ఇట్లే ఉండబోతుంది. కన్జర్వేషన్ జోన్ అనగానే కొంత ప్రొటెక్టెడ్ ఏరియా. ఇట్ ఇస్ ప్రొటెక్టెడ్. పక్కనే ఒక బిల్డింగ్ వచ్చి వాళ్ళ బట్టలు ఆరేసుకునే బిల్డింగ్స్ విజువల్స్ అయితే ఉండవు మనకి, అది మాత్రం తెలుస్తుంది. అది కనపడదు ఇక్కడ. చాలా బాగుంది సార్. సో 1550 నుంచి 1880 స్క్వేర్ ఫీట్ వరకు ఇక్కడ విజువలైజ్ చేశారు. ఇది ఎవరి కోసం అని చెప్తే వాట్ వాజ్ యువర్ థాట్ అండి? 1 crore to 1.5 crores మధ్యలో మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. రైట్. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వర్కింగ్ క్లాస్ person, everybody. You could be an IT employee, you could be a central government employee, you could be a state government employee, you could work in defense. We make houses for people who work hard for the country. మేము ఏదో 10 కోట్ల ఇండ్లు, 20 కోట్ల ఇండ్లు, అది దట్ ఈస్ నాట్ అవర్ విజన్, దట్ ఈస్ నాట్ అవర్ విజన్. అది కాకుండా మేము ఇక్కడ మీకు రైజ్ అప్ ఆఫర్ కూడా ఇస్తున్నాం. రైజ్ అప్ ఆఫర్ మీకు తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఏంటంటే ఒక 80% ఆఫ్ ద ఫ్లాట్ వాల్యూ వరకే వి కలెక్ట్ అంటిల్ డెలివరీ. 20% పోస్ట్పోన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మీ ఎలిజిబిలిటీ 20% జంప్ అవుతుంది. సో మీకు ఒక 80 lakhs అఫోర్డబుల్ ఫ్లాట్ మీరు వేరే దగ్గర కొనగలిగితే జనప్రియ అప్ స్కేల్లో 1 crore ఫ్లాట్ మీరు కొనగలుగుతారు. వావ్. అంటే మళ్ళీ కూడా అందులో కూడా మీరు అందరికీ అందుబాటులో ఉండడం అనేది ప్రైమరీ మీ బ్రాండ్ వాల్యూని అలా పెట్టారు ఇంటాక్ట్. అంటే నేను ఒక 20% ప్రాఫిట్ పోస్ట్పోన్ చేయగలిగితే ఒక 2 BHK కొనాల్సిన వ్యక్తి 3 BHK కొనగలుగుతుండంటే అది మంచిదే కదా. అంతే కదా సార్. అది ఎలా సార్? హౌ డస్ దట్ వర్క్ చెప్పండి. అంటే వీ వర్క్ ఆన్ ఎక్స్టెన్సివ్ ఫైనాన్షియల్ స్కీమ్ విత్ ద బ్యాంక్స్. మేము బ్యాంక్స్తో మాట్లాడుకొని ₹1,00,00,000 అపార్ట్మెంట్ ఉంటే అది 80 లక్షలే, బ్యాంక్ 80 లక్షలు అన్నట్టుగానే ట్రీట్ చేస్తారు. అది ట్రీట్ చేసి 80 lakhs వరకు మీకు హోమ్ లోన్ శాంక్షన్ చేస్తుంది. మళ్ళీ 20 లక్షలకి కస్టమర్కి ఆల్మోస్ట్ 2 years, 2.5 years టైం దొరుకుతుంది టు గెట్ దిస్ 20 lakhs. ఈ 20 lakhsలో మళ్ళీ బ్యాంక్ మీ శాలరీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, 2 సార్లు శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది. దాంతో 20 lakhsలో ఒక 10-15 lakhs బ్యాంక్ అప్గ్రేడ్ ఇచ్చిన, ఒక 5 lakhs మీరు 2 yearsలో జమ చేసుకున్నా మీకు ఒక పెద్ద ఫ్లాట్ మీకు వచ్చేస్తుంది. ఎంత వెరీ వెరీ బ్యూటిఫుల్లీ ప్లాన్డ్ అండ్ థాట్ సార్. జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్. ఏరియా యాక్చువల్ పేరు ఏంటంటే సార్? నిజాంపేట్ దగ్గర అని తెలుసు మనకి. నిజాంపేట్, బాచుపల్లి, నిజాంపేట్.
ఇక్కడ నుంచి 15 నిమిషాల్లో మియాపూర్ మెట్రో స్టేషన్ ఉందండి. అంతే, జస్ట్ 10 minutes అండి. 10 minutes. సో అంటే దాదాపు మనకి సిటీ హార్ట్ లో ఉన్నట్టే. ఒకప్పుడు ఇది సిటీ ఇది ఇక్కడ ఇప్పుడు ఈ కెమెరా ఇటు వైపు ఫేస్ చేసి ఆ ఫీల్ రాదు, బట్ యూ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు సిటీ. ఎందుకంటే నేను డ్రైవ్ చేసుకుంటూ కార్ లో వచ్చినా కూడా అమీర్పేట్ నుంచి టుక్ మీ 20-25 minutes, అంతే అంతే. అంతకంటే లేదు. సో సిటీలో మనకి ₹1,00,00,000 ఒక లగ్జరీ ఫీచర్స్, ఫ్యూచరిస్టిక్ లివింగ్ తో AQI లాంటి చాలా ఎలైట్ ఫీచర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని వస్తున్న అపార్ట్మెంట్ అంటే అంతకంటే ఏం కావాలనిపిస్తుంది. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి, చాలా మంచి వెంచర్. అయితే ఓన్లీ 128 అవైలబుల్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ దట్స్ ద ఓన్లీ సైజ్ వీ హ్యావ్ హియర్. ఇందులో ఏంటి సార్, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అట్లా ఉంటాయి. ఒక ఫ్లోర్ లో ఎన్ని ఉంటాయి ఫ్లాట్స్? నార్త్ ఈస్ట్ వెస్ట్ అండి. దే ఆర్ 3 ఫ్లోర్ కి 12 ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లోర్ కి 12 ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ పార్కింగ్ ఎన్ని ఇచ్చారు మనకి ఇది ఒక్కొక్క ఫ్లాట్ కి? ఈచ్ ఫ్లాట్ కి డెఫినెట్ గా 1 car park వస్తుంది. వీ కెన్ ఆల్సో అకామిడేట్ అబౌట్ 50% ఆఫ్ ద అపార్ట్మెంట్స్ కి 2 car parks దాకా అకామిడేట్ చేసుకునే విధంగా ఉంది. అండ్ బహుశా పెద్ద అపార్ట్మెంట్స్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది, బికాస్ డిపెండ్స్. యూజువలీ పెద్ద అపార్ట్మెంట్ అనగానే పీపుల్ ఇద్దరు వర్కింగ్, అంటే బ్యాక్ టు బ్యాక్ పార్కింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ గెట్ అప్ టు 2 apartments. 2 parkings. అది సచ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ థింగ్ సార్. సో ఇక్కడ మరి జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్ మనకి వెంచర్ పూర్తయి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు వస్తుంది? విదిన్ 2.5 years లో ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫౌండేషన్స్ అయిపోయినాయి. వీఆర్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ నౌ. వీ జస్ట్ హ్యావ్ టు బిల్డ్ 10 floors. సో మీకు విదిన్ 2.5 years లో ఫ్లాట్ హ్యాండ్ ఓవర్. ఫ్లోర్ ప్లాన్ ఎలా వేశారు మీరు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ అండి. మీరు అంటే మీకు మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్ కి బాల్కనీస్ ఆర్ లుకింగ్ అవుట్వర్డ్. ఇన్ సెంటర్ దెర్ ఇస్ అ స్విమ్మింగ్ పూల్. సో అవుట్వర్డ్ యూ విల్ సీ ద ఫారెస్ట్ వ్యూ. వేర్ వీఆర్ సిట్టింగ్ నౌ పైన స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఓహో. సో ఆ పూల్ వ్యూ ఉంటుంది అండ్ ఫారెస్ట్ వ్యూ ఉంటుంది. నా ఉద్దేశంలో పైన అంటే మన అనేది దీనిపైన స్లాబ్ పైన పూల్ వస్తుంది, అంటే దాని పైన అపార్ట్మెంట్స్ ఉంటాయి. పూల్ So మనకి ఓపెన్ ఉంటుంది అండ్ అక్రాస్ ద పూల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ బాల్కనీస్ హ్యావ్ ఎ వ్యూ ఆఫ్ ద పూల్ ఆల్సో అండ్ ద ఫారెస్ట్. ఇంకంతకంటే ఏం కావాలి? దానికంటే బాల్కనీలో కూర్చుని ఇవాళ రోజు లగ్జరీ అంటే అదే చాలా బాగుంది. సో ఐ థింక్ మన ఫ్యూచరిస్టిక్ గా వెళ్తున్న ఇది నాకైతే అమెరికాలో లివింగ్ గుర్తొస్తుంది. బికాస్ అమెరికాలో మీరు చూసారు చాలా కాలం అక్కడ ఉండి, బేసిక్ మామూలు అపార్ట్మెంట్స్ లో కూడా కోర్ ఫెసిలిటీస్ అలాగే ఉంటాయి. బేసిక్ అంటే యూ హ్యావ్ దట్ సేమ్ healthy air. హెల్దీ ఎయిర్. See, if you look at a human being, he has to live on air, water and food. If you don't give fresh air, it is automatic గా పిల్లలైనా వాళ్ళైనా గ్రోత్ లో ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెష్ ఎయిర్ అనేది. ఓకే, ఇప్పుడు వీ కెనాట్ మనం ఒక 40 kilometers దూరం పోయి ఉండలేం కదా. అవును. మన వర్క్స్ ప్లేస్కి వెళ్ళి 10 kilometers 5 kilometers 15 kilometers కంటే మాక్సిమం దూరం పోలేం. అట్లాంటప్పుడు మనమున్న ప్లేస్లో ఫ్రెష్ ఎయిర్ ఎట్లా తీసుకోవాలి? మెకానికల్ వెంటిలేషన్ సిస్టమ్స్ యూజ్ చేసి, ఇంజనీర్ చేసి, డెవలపర్స్ ఎట్లా దాన్ని కస్టమర్స్కి కన్విన్స్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఆ పార్ట్ మేము చాలా సీరియస్ తీసుకున్నాం, చాలా ఫోకస్ చేసినాం. అండ్ దట్ ఈస్ వై వీఆర్ వెరీ కీన్ టు దిస్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ విత్ లో AQI homes. But most of our projects that are coming down, we actually got 180 villa permission వచ్చింది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర. ఫెంటాస్టిక్ వ్యూస్ అక్కడ కూడా వీఆర్ గివింగ్ లో AQI homes with centralized air condition and filter systems. All for villas? All villa, entire villa. It's about 3,000 to 4,000 square feet villas. అక్కడ కూడా this concept is going to come. And that's also going to be part of upscale? It is Janapriya Upscale. Janapri Upscale. Now all my projects are going to be Janapri Upscale, which is actually sounding very good. Because no matter how affordability point correct అయినా, everybody is looking upward. Yes. అందరూ గ్రో అవ్వాలి. Yes. అండ్ ఎక్కువ వాళ్ళ శాతం వాళ్ళ ఆత్మ, మనసు, సేవింగ్స్ అన్ని కూడా ఇంట్లో పెట్టాలని డిసైడ్ అయిపోయారు. అది కరెక్ట్. ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ టైం ఇవన్నీ కూడా బాగా రియలైజ్ అయ్యారు సార్ అందరూ. సో కంగ్రాచులేషన్స్ ఆన్ అ గ్రేట్ beginning for some, with very good features, thank you so because AQI, I meant మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడూ బాగుంటాయి, బట్ ఇందులో AQI అనే కాన్సెప్ట్ పెట్టడం, మీరు అంత ముందు చూపుతో ఇలాంటి హోమ్స్ డిజైన్ చేయడం అనేది ఇట్స్ అ కంఫర్ట్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. లగ్జరీ. సెంట్రల్ AC అందరూ ఇవ్వచ్చు, 5 crore 10 crore home లో ఉంటుంది. బట్ టు బ్రింగ్ ఇట్ టు పీపుల్ హూ క్యాన్ యూజ్, యాక్చువల్లీ 5 crore 10 crore అపార్ట్మెంట్ ఆర్ ఇంట్లో జనాలు రెగ్యులర్గా ఉండడం కంటే ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోండి, ఛాన్స్ ఎక్కువ ఉంది. మన 1 crore 1.5 crore అపార్ట్మెంట్ వాళ్ళు దే యూజ్ ద ఫెసిలిటీ, దే ఆర్ ఇన్ ద అపార్ట్మెంట్, దే ఆర్ ద ఫ్యూచర్, ద చిల్డ్రన్ ఆఫ్ దెమ్ ఇస్ ద ఫ్యూచర్. అవును. సో వాళ్ళకి ఇవ్వడం అనేది సంథింగ్ దట్ వెరీ ఫోకస్డ్. మీ ఎక్స్పర్టీస్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎటువైపు మూవ్ అవుతుంది? బికాస్ ఐ నో ద వెస్ట్ ఈస్ గెటింగ్ సాచురేటెడ్. సో ఇప్పుడు మనకి ఇటువైపు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇక్కడ? మియాపూర్, బాచుపల్లి, మదినాగూడ, these areas always grow. See, if you notice, Kukatpalli
నుంచి మీరు నోటీస్ చేస్తే యూ నెవర్ సా కుకట్పల్లిలో ప్రాబ్లం. కుకట్పల్లి హెస్ ఆల్వేస్ గ్రోన్ అవును. ఫ్రమ్ కుకట్పల్లి టు BHEL, including Patancheru, Mumbai Highway. They are all in growth path. They are really in the growth path. This is the real growth engine. This is where the working class అందరూ అక్కడ స్టే చేసేది ఈ ఏరియాస్. So things are really going to improve in this directions, and this is where the real strength of the country stays, in my view. అబ్సల్యూట్లీ వెరీ ట్రూ సార్, బికాస్ ఐ థింక్ వర్కింగ్ క్లాస్ అండ్ నేషన్ బిల్డింగ్ క్లాస్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. అండ్ వీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, బికాస్ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒకప్పుడు 50 లక్షలు 40 లక్షలు పెద్ద అమౌంట్, ఇప్పుడు ₹1,00,00,000 వెరీ యాక్సెసిబుల్ చాలా మందికి. అండ్ 1,50,00,000 కూడా కష్టపడితే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లేదండి. until 2.5 crores people are salary bar, they have good salary, and they have to also సాలరీ ఎట్లా ఉన్నా సరే వాళ్ళకు లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండాలి. అదే సో ఆ సిచ్యువేషన్కి వచ్చినాము, ఆ సిచ్యువేషన్లో ఉన్నాము. సార్ మా వ్యూవర్స్ని మోటివేట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ యూ, ఎంత సాలరీ ఉంటే ఇది ఇలాంటి ఒక అపార్ట్మెంట్ వైపు కన్నేయమని మీరు సలహా ఇస్తారు? సపోజ్ ఒక ఫ్యామిలీలో ఎంత సాలరీ ఉంటే యూ థింక్ దిస్ ఇస్ డూయబుల్? ఐ థింక్ అబౌట్ 12 lakhs to 15 lakhs మీకు సాలరీ ఉంటే యూఆర్ గుడ్ టు బై హోమ్. అంతే, దట్స్ ఇట్. 12 to 15 lakhs. అండ్ if you have a little less, don't worry, we have a rise up offer, we will make sure that we'll accommodate you. That's very kind of you. ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకొని ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి మళ్ళీ ఓ పెద్ద అపార్ట్మెంట్ ఫ్యూచర్లో తీసుకోవడం కంటే we will facilitate you in a manner that ఒకటేసారి ఓ 3 BHK మీ చేతిలో మీ ఫ్యామిలీకి అందేటట్టుగా మేము చూసుకుంటాం. తప్పకుండా. ఐ థింక్ బాచుపల్లి అండ్ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయ్యే ఏరియా. సో క్రాంతికిరణ్ గారు, మీ సమక్షంలోనే ఐ వుడ్ లైక్ టు సమ్ అప్ ఆల్ ద బ్యూటిఫుల్ ఫీచర్స్. ఒకటి, నిజాంపేట్ బాచుపల్లి చాలా గ్రోయింగ్ ఏరియా, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఐడియల్ ఏరియా, బికాస్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ సూపర్బ్. అండ్ ఇక్కడికి వస్తే ఈ పర్టికులర్ వెంచర్లో మనకి ఫారెస్ట్ వ్యూ అద్భుతంగా ఉంది. ఇది ఈ కన్జర్వేషన్ జోన్లో ఉంది కాబట్టి ఇప్పట్లో ఈ చెట్లని ఎవరు ఏం టచ్ చేయరు, అద్భుతంగా ఉంది. అండ్ వీటన్నిటితో పాటు ఈ వెంచర్లో 128 అపార్ట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి, జనప్రియ అప్స్కేల్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అండ్ ఈ 128 అపార్ట్మెంట్స్ 1550 to 1880 స్క్వేర్ ఫీట్, అంటే చాలా మంచి సైజ్ హోమ్ అని చెప్పచ్చు. ఒక 10-15 ఏళ్ళు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితే లేదు, అంత ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. దాంతోపాటు నీడ్లెస్ టు సే మనకి జిమ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ లాంటి ఫెసిలిటీస్ హాయిగా వచ్చేసాయి. అబోవ్ ఆల్ సెంట్రలైజ్డ్ ఏసీ విచ్ ఇస్ నార్మలీ సీన్ ఇన్ చాలా పెద్ద పెద్ద లగ్జూరియస్ సెగ్మెంట్స్లో, ఇక్కడ అప్స్కేల్లో కూడా మనకి అందుబాటులో ఉంది. దానివల్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంట్లోపల మనకి పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా తగ్గించుకుని స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ హాయిగా కంటి నిండా నిద్రపోవచ్చు. అండ్ బయటికి రావాలనుకుంటే పెద్ద బాల్కనీలో మనం ఎంటర్టైన్ చేయొచ్చు, మంచి వ్యూ తోటి, స్విమ్మింగ్ పూల్ వ్యూ తోటి హాయిగా ఇంటి పట్టు నుండి స్పెండ్ చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఈ జనప్రియ అప్స్కేల్ వారి ఫస్ట్ లైట్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ₹1,00,00,000 సెగ్మెంట్లో మీరు ఇల్లు చూడాలనుకుంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే 80 లక్షలు మాత్రమే మీరు ముందు లోన్ తీసుకుని కట్టి 2 ఏళ్ల తర్వాత ఆ మిగిలిన 20 లక్షలకి ఎలా భర్తీ చేయాలో మీ శాలరీ ఇంక్రిమెంట్స్ని బట్టి కానీ మీ గ్రోత్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు విత్ ద బ్యాంక్. ఈ ఫెసిలిటీస్ అని స్పెషల్లీ మీకోసం అందిస్తున్నారు క్రాంతికిరణ్ రెడ్డి గారు, MD ఆఫ్ జనప్రియ అప్స్కేల్. సార్, have I summed it up properly? Absolutely, perfectly. Absolutely perfectly. So very happy to meet you and talk to you, sir. మీకు పండగ శుభాకాంక్షలు. మీకు సంక్రాంతి పండగ వచ్చే ఉగాదికెల్లా బహుశా మీకు 128 ఉంటాయో లేదో చెప్పడం కష్టం. ఐ థింక్ అన్ని అలా హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతాయి. నేనే కొంచెం టెంప్ట్ అవుతున్నాను ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఐ ఆల్వేస్ బీన్ స్పీకింగ్ టు యూ, నాకు సెకండ్ హోమ్ చూస్తున్నానని చెప్పి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ideal and within my reach also. Absolutely. Thank you so much, sir. Thank you so much.